అందరికీ నమస్కారం. ఈరోజు మేము వారణాసి అండ్ అయోధ్యలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి బయలుదేరుతున్నాము. మేము బయలుదేరగానే వర్షం స్టార్ట్ అయిందండి. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనలీ మా ట్రైన్ వచ్చేసిందండి. మేము ఈ ట్రైన్లో ధర్మవరం టు కాచిగూడ ట్రావెల్ చేశాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము కాచిగూడ స్టేషన్ రీచ్ అయిపోయామండి. ఎర్లీ మార్నింగ్ 3:38కి మేము కాచిగూడ స్టేషన్ రీచ్ అయ్యాము. అక్కడే వెయిటింగ్ హాల్స్లో మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. స్నానం అంతా చేసేసి అక్కడి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలని ట్రైన్ ఎక్కేసామండి. సో ఇప్పుడు కాచిగూడ టు సికింద్రాబాద్ స్టేషన్ ట్రావెల్ చేసాం. అండ్ సికింద్రాబాద్లో చాలా హెవీ రష్ ఉందండి. మేము సికింద్రాబాద్ టు వారణాసి ట్రైన్ అక్కడ ఎక్కాము. ఇప్పుడు మేము ఈ ట్రైన్లోనే 1.5 డే ట్రావెల్ చేయబోతున్నామండి. ఫ్రమ్ సికింద్రాబాద్ టు వారణాసి. జర్నీ అయితే చాలా బాగుంది. 1.5 డే మేము స్పెండ్ చేసాము. ఈ 1.5 డే మేము ట్రైన్లో చాలా గేమ్స్ ఆడటం జరిగింది. పాటలు పాడుకోవడం, డాన్సెస్ చేయడం, ఇలా గేమ్స్ ఆడుకోవడం ఇలా అన్నీ జరిగాయన్నమాట. ఈ జర్నీలో మేము నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించిందండి. నేచర్ యొక్క బ్యూటీని మేము అనుభవించాము. ఈ జర్నీలో చాలా దగ్గరగా చూసాము. ఒక స్టేట్ టు ఇంకొక స్టేట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. సో ఫ్రమ్ హైదరాబాద్ టు వారణాసి మేము ట్రావెల్ చేసామన్నమాట ఈ ట్రైన్లో. హర్ హర్ మహాదేవ్. ఫైనలీ మేము వారణాసి రీచ్ అయిపోయామండి. ఇదే మన వారణాసి రైల్వే స్టేషన్ అండి. ఆఫ్టర్ లాంగ్ జర్నీ వారణాసి స్టేషన్లో మేము అడుగు పెట్టేశాం. చాలా చాలా బాగుందండి ఎన్విరాన్మెంట్ అంతా కూడా. ఇక్కడ చూడొచ్చు మీరు వారణాసి రైల్వే స్టేషన్ ఎంత పెద్దగా ఉందో. హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరికి వారణాసి చూడాలని ఉంటుందండి. అండ్ అంతకు మించి ఒక డాన్సర్కి ఇక్కడ వారణాసిలో పర్ఫామ్ చేయడం అనేది ఒక డ్రీమ్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మేము ఆటోలో మా రూమ్స్కి వెళ్తున్నాము. 4 years తర్వాత మేము వారణాసి వస్తున్నామండి. చాలా డెవలప్ అయినట్టు మాకు అనిపించింది. సో ఇక్కడే మేము 4 days స్టే చేయబోతున్నామండి వారణాసిలో. వెళ్ళామండి. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మేము లేట్ చేయకుండా గంగా ఆరతి చూడడానికి బయలుదేరుతున్నామన్నమాట. వారణాసిలో ఫేమస్ ఏదన్నా ఉందంటే అది గంగా ఆరతి. గంగా ఆరతి చూడాలంటే ఏ జన్మలో అదృష్టం చేసుకుని ఉండాలని మేము భావిస్తున్నాము. గంగా ఆరతి ఈవినింగ్ 6:35కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోతుందని మాకు చెప్పారండి. అందుకే
3:30కి మేము రూమ్కి రీచ్ అయిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి లేట్ చేయకుండా బయలుదేరిపోయామన్నమాట, మిస్ అవ్వకూడదని. ఫస్ట్ డేని అస్సీ ఘాట్లో జరిగిన గంగా ఆరతి ఎలా జరిగిందో నేను వీడియో తీశాను, చూసి ఆనందించండి. వర్షం కారణంగా గంగమ్మ పై వరకు వచ్చేసిందండి, అందుకు వీళ్ళు అస్సీ ఘాట్లో మెట్ల పైన వరకు వచ్చి గంగా ఆరతి చేస్తున్నారు. पलट के फिर नानी बोली बात और बहता पानी न कर मैली तो गंगा तन धोए मन तो गंदा। मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तूने बहाए, जो चला गया वो लौट के फिर ना आए, तेरा कर्म ही है जो संग तेरे ही जाए। मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तूने बहाए। हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर దగ్గరగా గంగా ఆరతి చూడడం నా జన్మలో నేను చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. बाकी सब मोह का फेरा तू क्यों समझ ना पाया, तन मिट्टी है मन माया, भगवा चोला तन पे जो तू ओढ़े, हर चोला तो जाएगा पीछे छोड़े। मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तूने बहाए। हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे। ఆరతి తర్వాత మేము దగ్గరికి వెళ్ళి గంగమ్మను ప్రోక్షణం చేసుకొని అక్కడ ఆ రోజు నాగల చవితి కాబట్టి నాగ హారతిని కూడా మేము తీసుకోవడం జరిగింది. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మదంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. హర్ హర్ మహాదేవ్. సెకండ్ డే మేము టెంపుల్స్ విజిట్ చేయడానికి వెళ్ళిపోతున్నామండి. అందులో భాగంగా ఇప్పుడు మేము ఫస్ట్ మహామృత్యుంజయ టెంపుల్ విజిట్ చేస్తున్నాము. మేము బయలుదేరగానే వర్షం స్టార్ట్ అయిపోయిందండి, చాలా వర్షం పడింది. ఈ వర్షం ఒక బ్లెస్సింగ్ అని మేము అనుకున్నాము. సో ఇదే అండి మహామృత్యుంజయ టెంపుల్. స్వామివారిని దర్శించుకోండి. స్వామివారికి మేము అభిషేకం చేయడం జరిగిందండి. ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను నేను. స్వామివారికి అభిషేకం చేసి తర్వాత అక్కడే ఉన్న హనుమాన్ టెంపుల్ చూసి తర్వాత తిరిగి మరి మృత్యుంజయ టెంపుల్ లోపలికి వచ్చి మేము అక్కడ పాట పాడడం జరిగింది. నిజంగా చాలా బ్లెస్సింగ్గా భావిస్తున్నాము. ఇది మాతో పాటు అక్కడ ఉన్న జనాలు కూడా పాడడం జరిగింది. మాకు ఆ దేవుడు ప్రసాదించిన ఈ కళను ఆ దేవుడికి సమర్పించడం మా అలవాటు. మేము అందుకే టెంపుల్స్కి వెళ్తే ఖచ్చితంగా అక్కడ నాట్య సేవ, సంగీత సేవ చేసి వస్తాము. వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషితలింగం.
మేము దర్శించుకుంటున్న టైం వరకు వర్షం అయితే ఆగలేదండి. వర్షంలోనే మేము అన్ని టెంపుల్స్ కూడా దర్శించుకోవడం జరిగింది. తర్వాత మేము నామం పెట్టించుకొని నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాము. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ్ కాలభైరవం. ఇప్పుడు మేము కాలభైరవ్ టెంపుల్లోకి వెళ్తున్నామండి. ఇదే కాలభైరవ్ టెంపుల్. స్వామివారిని ఒకసారి దర్శించుకోండి. అక్కడ మాకు అన్ఎక్స్పెక్టెడ్గా పూలమాల నాకు మా అమ్మగారికి వేయడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న బ్లెస్సింగ్స్ అండి మనకు స్వామివారు మనతోనే ఉన్నారు అని మనకు తెలియజేస్తారనమాట. ఈ స్వామివారికి కూడా మేము మా నాన్నగారు రాసినటువంటి ఒక పాటను పాడి సంగీత సేవ చేయడం జరిగింది. వారణాసిలో స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయండి, చాలా ఇరుగ్గా ఉంటాయి అనుకుంటారు, కానీ దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. అప్పటి కాలంలో టెంపుల్స్ అన్నిటినీ కూడా పడగొట్టేసేవారు. ఈ వారణాసి టెంపుల్ని కూడా ఎక్కడ పడగొట్టారో అన్న ఉద్దేశంతో ఇక్కడున్న హిందూస్ అందరూ కూడా విశ్వనాథుడు కనిపించకుండా ఉండే విధంగా చుట్టూరా ఇల్లులు కట్టేసుకున్నారంట. అంత గొప్ప చరిత్ర ఉందండి. మన శివుని కాపాడుకోవాలని చెప్పేసి మన జనాలందరూ కూడా ఆ స్ట్రీట్స్ అన్నిట్లోనూ ఇల్లులు కట్టేసుకొని కాపాడుకున్నారంటండి. కాశీ, బనారస్, వారణాసి ఇది ఒక ఓల్డెస్ట్ సిటీ అండి. ఇక్కడ పరమ పవిత్రంగా గంగమ్మ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ గంగా స్నానం చేయడానికి మేము ఇప్పుడు వచ్చేసాము. ఇది అస్సీ ఘాట్లో ఉన్న గంగమ్మ అండి. ఇక్కడ విపరీతమైన వర్షాల కారణంగా గంగమ్మ పై వరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ పై మెట్ల వరకు వచ్చేసింది అనమాట. జీవనవాహిని పావని కలియుగమున కల్పతరువు నీడనీవని కనులు తుడుచు కామధేను తోడు నీవని నిను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని భూమిని తడిపి దివిగా మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి గంగోత్రి గల 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 గంగోత్రి హిమగిరి తడి హరిపుత్రి గల 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 గంగోత్రి హిమగిరి తడి హరిపుత్రి జీవనవాహిని గంగా స్నానం తర్వాత మేము ఇలానే ఆ విశ్వనాథుడిని దర్శించుకోవాలని బయలుదేరామండి. ఇక్కడి నుంచి ఆ టెంపుల్కి ఇంకా 100 మీటర్స్ ఉంది అన్నంత వరకు ఇలా రిక్షాలో మనల్ని తీసుకెళ్తారండి. మెయిన్ సర్కిల్లో మేము దిగేసి స్వామివారి దర్శనానికని వెళ్ళిపోయామండి. చాలా అద్భుతంగా జరిగింది. 3 సార్లు దర్శనం జరిగింది. అండ్ అక్కడ బ్లెస్సింగ్స్గా నాకు మా అమ్మగారికి ఈ మాలలు వేయడం జరిగిందండి. చాలా చాలా లక్కీగా మేము భావిస్తున్నాము. లోపల టెంపుల్లో కూడా మేము పాటలు పాడడం జరిగిందండి. అండ్ ఇప్పుడు మేము అన్నపూర్ణ టెంపుల్ చూసుకొని తర్వాత విశాలాక్షి అమ్మవారిని కూడా చూసుకొని తిరిగి బయలుదేరుతున్నామండి. ఆ విశ్వనాథ్ స్వామి దర్శనం, అన్నపూర్ణేశ్వరి దర్శనం, విశాలాక్షి అమ్మవారి దర్శనాలు అందరివి చాలా బాగా జరిగాయండి.